Hi, welcome to Jyothi IT Solutions. ఈ వీడియోలో మనం NFS సర్వర్ ని ఎలా కాన్ఫిగర్ చేస్తామో లేకపోతే ఎలా సెటప్ చేస్తామో అలాగే NFS సర్వర్ ఎక్స్పోర్ట్ చేసినటువంటి షేర్ డైరెక్టరీని ఎలా క్లయింట్ సైడ్ యాక్సెస్ చేస్తాం అనేటటువంటిది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ స్టెప్ లో మనం NFS సర్వర్ సైడ్ ఏదైతే NFS సర్వర్ గా మనం తీసుకుంటున్నామో సిస్టమ్ ని ఆ సిస్టమ్ లో ఫస్ట్ NFS ఆల్ ప్యాకేజెస్ ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నేను మాక్సిమం RHEL లోనే చెప్తాను కాబట్టి అన్ని వీడియోస్ ఇప్పటివరకు చేస్తుండేవి కాబట్టి M అనేటటువంటి అది RHEL కి రిపోజిటరీ కాబట్టి M తో M అనేటటువంటి కమాండ్ తోటి స్టార్ట్ అవుతుంది. M ఇన్‌స్టాల్ NFS స్టార్ అంటే NFS లో ఉండేటటువంటి ఆల్ ప్యాకేజెస్ -y అనే కమాండ్ తోటి ప్యాకేజెస్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ ప్యాకేజెస్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ఇన్‌స్టాల్ అయిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. ఒకవేళ ఇన్‌స్టాలేషన్ గాని ఫెయిల్ అయినట్లయితే మరలా చెక్ చేసుకొని ఆ ప్యాకేజెస్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ లో మనకు ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకుంటాము. ఆ డైరెక్టరీ పేరు నేను ఎగ్జాంపుల్ కోసం /public అని ఇస్తున్నాను. దీన్ని డైరెక్టరీ అనుకుంటాము లేకుంటే ఫైల్ సిస్టమ్ అయినా అనుకుంటాము. ఇది mkdir అనేటటువంటి కమాండ్ తోటి ఈ డైరెక్టరీని క్రియేట్ చేసుకుంటాము. డైరెక్ట్గా mkdir /public అనేటటువంటి కమాండ్ ఇచ్చి ఈ డైరెక్టరీని క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి /public అనేటటువంటి డైరెక్టరీకి మనం ఫుల్ పర్మిషన్స్ ఇస్తాము. లేకపోతే రియల్ టైంలో అయినట్లయితే మనం రిక్వైర్మెంట్ని బట్టి పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పర్మిషన్స్ ఇవ్వడానికి chmod పర్మిషన్స్ ఇక్కడ నేను 777 పర్మిషన్స్ ఇస్తున్నాను. ఏ డైరెక్టరీ అయితే మనం క్రియేట్ చేసుకున్నాము /public అనేటటువంటిది ఆ డైరెక్టరీకి. నెక్స్ట్ స్టెప్లో ఈ డైరెక్టరీ ఓపెన్ చేసి ఎవరైనా లెర్నింగ్ పర్పస్ కానీ అయినట్లయితే ఈ డైరెక్టరీని ఓపెన్ చేసి తర్వాత చెక్ చేసుకోవడం కోసం టచ్ అనే కమాండ్ తోటి ఫైల్స్ని క్రియేట్ చేసుకొని సింగిల్ ఫైల్స్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఫైల్స్నైనా ఎగ్దమ్లో ఫ్లవర్ బ్రాకెట్ లోపల 1.10 ఇచ్చినట్లయితే మనకు 10 ఫైల్స్ అనేటటువంటివి F1 F2 F3 అనేటటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఒకే కమాండ్ తోటి క్రియేట్ అయిపోతాయి. /public అనేటటువంటి డైరెక్టరీలోకి వెళ్ళి ఈ కమాండ్ ఇవ్వాలి. తర్వాత స్టెప్లో మనం మెయిన్గా వచ్చేసి మనకు NFS అంటేనే NFS ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి ఫైల్ సర్వర్ సైడ్ ఈ etc ఎక్స్పోర్ట్ అనేటటువంటి ఫైల్ మనకు మెయిన్గా యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ ఫైల్ అనేటటువంటిది లైనక్స్లో ఇంకెక్కడ కూడా యూజ్ చేయము, ఓన్లీ NFSలో మాత్రమే యూజ్ చేస్తాము. ఈ vi/etc /exports అనే కమాండ్ తోటి మనం ఈ ఫైల్ని ఓపెన్ చేస్తాము. ఈ ఫైల్ లోపల ఏమి ఇస్తామంటే మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఇచ్చినాను. ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మనం క్రియేట్ చేసుకున్నటువంటి డైరెక్టరీ /public అనేటటువంటిది ఫస్ట్ ఇస్తాము. ఒక 3-4 స్పేసెస్ ఇచ్చిన తర్వాత star.example.com అని ఇచ్చినాను ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం. స్టార్ అంటే ఆల్ సర్వర్స్ అని .example అనేటటువంటి హోస్ట్ నేమ్తో ఉండేటటువంటి ఆల్ ఫైల్స్ IP అడ్రస్ కానీ హోస్ట్ నేమ్ కానీ ఇవ్వచ్చు ఇక్కడ. తర్వాత థర్డ్ ఫీల్డ్లో వచ్చేసి రీడ్ ఓన్లీ పర్మిషన్సా లేకపోతే రీడ్ రైట్ పర్మిషన్స్ అనేటటువంటివి ఈ రెండిటిల్లో కూడా ఏదో ఒకటి ఇవ్వాలి. రీడ్ ఓన్లీ లేకపోతే రీడ్ రైట్ రెండు ఇవ్వకూడదు, అది రిక్వైర్మెంట్లో ఉంటుంది మనకు రియల్ టైంలో. తర్వాత సింక్ అనేటటువంటిది ఈ డేటా ఎప్పుడైతే ఓపెన్ కాబోతుందో మౌంట్ కాబోతున్నదో దానికి ముందు సింక్ కావాలనే దానికోసం synk అనేటటువంటిది ఇది మొత్తం కూడా బ్రాకెట్లో పెట్టేసి ఈ ఫైల్ని సేవ్ చేస్తాం. ఇక్కడ *example.com అనేటటువంటిది మనకు ఆల్ సర్వర్స్ .example.com అనేటటువంటి హోస్ట్ నేమ్తో ఉండేటటువంటి సర్వర్స్ అని, లేకపోతే సర్వర్ 0 to 20 అని ఇచ్చినట్లయితే ఇక్కడ 0 నుంచి 20 వరకు నేమ్స్ తోటి ఉండేటటువంటి సర్వర్లన్నిటికీ ఈ ఎక్స్పోర్ట్ జరుగుతుందని మనం ఏ విధంగా అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ స్టెప్లో ఈ ఫైల్ని సేవ్ చేసుకొని తర్వాత మనం ఎక్స్పోర్ట్ FS ఇదంతా కూడా ఒకే పదం
ఈ వర్డ్ ఇచ్చిన తర్వాత దీనికి ఆప్షన్స్ -RV అనేటటువంటి ఆప్షన్స్ ఇస్తాము. ఎక్స్పోర్ట్ ఎఫ్ఎస్ -RV అనే దానికి ఇచ్చిన తర్వాత కానీ ఇవ్వక ముందు కానీ మనం NFS సర్వీస్ని రీస్టార్ట్ చేయాలి. ఇదిగా ఈ పాయింట్ కానీ మర్చిపోయినట్లయితే మనకు ఎక్స్పోర్ట్ అనేది జరగదు. ఇది రీస్టార్ట్ ఇక్కడ కమాండ్ ఏది ఇవ్వట్లేదు, ఎందుకంటే మనం యూజ్ చేసే వర్షన్ని బట్టి కమాండ్ అనేది చేంజ్ అయి ఉంటుంది 7కి 6కి 8కి ఇలా. కాబట్టి ఇక్కడ నేను కమాండ్ చెప్పట్లేదు, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సర్వీస్ రీస్టార్ట్ కమాండ్స్ అన్నీ కూడా వర్షన్ని బట్టి ఆ కమాండ్ని ఇవ్వాలి. అప్పుడే మనకు ఎక్స్పోర్ట్ ఎఫ్ఎస్ అనేటటువంటి కమాండ్ వర్క్ అయ్యి మనం చేసేటటువంటి డైరెక్టరీ ఏదైతే ఉందో అది ఆ సర్వర్లకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇవి మనకు సర్వర్ సైడ్ ఉండేటటువంటి స్టెప్స్. చాలా సింపుల్గా NFS సర్వర్ ప్యాకేజీని కానీ పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఈ స్టెప్స్ అన్నీ ఈజీగా చేసేసుకొని మనం ఈజీగా ఎక్స్పోర్ట్ చేసేసేయచ్చు. ఇప్పుడు క్లయింట్ సైడ్ ఏం కావాలి, క్లయింట్ సైడ్ రిక్వైర్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎందుకు క్లయింట్ సైడ్ రిక్వైర్మెంట్స్ నేను 2 సార్లు చెప్తున్నానంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఈజీగా ఉంటుందని ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం 5 స్టెప్స్లో ఈ రిక్వైర్మెంట్స్ అని చెప్పచ్చు. ఇవేంటంటే ఫస్ట్ పాయింట్ NFS సర్వర్ IP అడ్రస్ హోస్ట్ నేమ్ కావాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పినాను IP అడ్రస్ హోస్ట్ నేమ్ ఎందుకు యూజ్ చేస్తామనేది. క్లయింట్ సైడ్ వచ్చేసి మౌంట్ చేయాలి అంటే మనకు కంపల్సరీగా సర్వర్ యొక్క NFS సర్వర్ IP అడ్రస్ హోస్ట్ నేమ్ కావాలి. అలాగే NFS షేర్ నేమ్ని చెక్ చేసుకోవాలి, దానికి కమాండ్ ఉంటుంది, నెక్స్ట్ మనకు వస్తుంది అది. దాని తర్వాత ఒక లోకల్ మౌంట్ పాయింట్ని క్రియేట్ చేసుకుంటాం. మనం ఎలా అయితే సర్వర్ సైడ్ చేసుకున్నామో డైరెక్టరీని, అలాగే ఇక్కడ కూడా క్లయింట్ సైడ్ కూడా ఒక లోకల్ మౌంట్ పాయింట్ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ లోకల్ మౌంట్ పాయింట్ని మౌంట్ చేసుకోవాలి. ఏదైతే NFS సర్వర్ షేర్ చేస్తున్నదో ఆ నేమ్ని తీసుకొని లోకల్ మౌంట్ పాయింట్లోకి మౌంట్ చేసుకోవాలి. తర్వాత ఆ మౌంట్ పాయింట్ను ఓపెన్ చేసి మనం డేటాని మనకు NFS షేర్ డేటాని ఏ ఫైల్స్ అయితే మనం ఆల్రెడీ ప్రాక్టీస్లో కానీ నేను చెప్పిన స్టెప్సే కానీ ఫాలో అయినట్లయితే మనం టచ్ F1.10 అనేటటువంటి ఫ్లైవర్ బ్రాకెట్లో ఇచ్చినామో ఆ ఫైల్స్ని ఓపెన్ చేసి మనం డేటాని ఇవ్వచ్చుకోవచ్చు. యాక్సెస్ చేయడం ఎలా అనేది ఈ 5 స్టెప్స్లో మనం క్లయింట్ సైడ్ చేస్తాము. దాన్ని ఇప్పుడు ఎలా చేస్తాం అనేది క్లయింట్ సైడ్ చూద్దాము. క్లయింట్ సైడ్ వచ్చేసి మనకు ఫస్ట్ ఇక్కడ కూడా మనకు NFS-UTILS అనేటటువంటి ప్యాకేజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. క్లయింట్ సైడు ఇన్స్టాల్ NFS-UTILS స్టార్ ఇచ్చినట్లయితే ఆ NFS-UTILS ఉండే అన్ని ప్యాకేజెస్ కూడా మనకు ఇన్స్టాల్ అవుతాయి -y ఇవ్వడం వల్ల, ఈ కమాండ్ ఇవ్వడం వల్ల. ఇది ఇచ్చిన తర్వాత మనం అక్కడ ఎక్స్పోర్ట్ FS-RV అనేటటువంటి కమాండ్ యూజ్ చేసి ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఫైల్ సిస్టమ్స్ డైరెక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని చూడాలి అని అనుకుంటే క్లయింట్ సైడ్ షో మౌంట్ -e అనేటటువంటి కమాండ్ యూజ్ చేస్తాము. ఈ షో మౌంట్ -e అనేటటువంటిది యూజ్ చేసినప్పుడు మనకు నెంబర్ ఆఫ్ సర్వర్స్ నుంచి వచ్చినటువంటి షేర్డ్ డైరెక్టరీస్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఒక పర్టికులర్ సర్వర్ది మనకు కావాలి అన్నప్పుడు షో మౌంట్ -e IP మన సర్వర్ యొక్క IP అడ్రస్ కానీ హోస్ట్ నేమ్ కానీ ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు మనకు మనం చేసినటువంటి NFS సర్వర్ నుంచి వచ్చినటువంటి డైరెక్టరీస్ ఏమి ఉంటాయో అవి మనకు కనబడతాయి ఇక్కడ షో మౌంట్ -e కమాండ్ ఇవ్వడం వల్ల. దీని తర్వాత స్టెప్లో మనం ఒక మౌంట్ పాయింట్ని లోకల్ మౌంట్ పాయింట్ అంటారు దీనిని క్రియేట్ చేసుకుంటాం. /mntలో చేసుకున్నట్లయితే మనకు ఈజీగా వర్క్ అవుతాయి ఇవన్నీ కూడాను. mkdir కమాండ్ /mnt/NFS అనేటటువంటిది ఆల్రెడీ ఉన్నట్లయితే మీకు క్రియేట్ అనేది కాదు. ఆల్రెడీ ఉన్నటువంటిది డిలీట్ చేసుకొని ప్రాక్టీస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసేటప్పుడు NFSని క్రియేట్ సేమ్ నేమే ఇచ్చినట్లయితే మనకు క్రియేట్ అవ్వవు. కాబట్టి పాతవి డిలీట్ చేసుకుంటూ లేకపోతే డిఫరెంట్ నేమ్స్ ఇచ్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒక మౌంట్ పాయింట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ
మనం మౌంట్ చేసుకుంటాం. మౌంట్ ఎన్ని రకాలు ఉంటుంది అనేటటువంటిది ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. మౌంట్ వచ్చేసి డైరెక్ట్ మౌంట్, ఇండైరెక్ట్ మౌంట్ ఉంటాయి. డైరెక్ట్ మౌంట్లో వచ్చేసి 2 రకాలు ఉంటాయి, టెంపరరీ మౌంట్, పర్మనెంట్ మౌంట్. టెంపరరీ మౌంట్లో డైరెక్ట్ కమాండ్ ఇస్తాము, ఎప్పుడైనా రీబూట్ అయినప్పుడు అది మనకు డేటా అనేది డిలీట్ అయిపోతుంది. అదే పర్మనెంట్ మౌంట్ వచ్చేసి ETCFS ట్యాబ్లో పెట్టుకున్నట్లయితే ఆ డేటా అనేటటువంటిది మనం ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. 1 టైం యాక్సెస్కి మాత్రమే టెంపరరీ మౌంట్ని యూజ్ చేస్తారు. పర్మనెంట్ మౌంట్ అంటే మల్టిపుల్ టైమ్స్ని సేమ్ డేటాని యూజ్ చేసుకోవడం కోసం, సేమ్ ఫైల్ సిస్టమ్స్ని యూజ్ చేసుకోవడం కోసం పర్మనెంట్ మౌంట్ని యూజ్ చేస్తారు. ఇక్కడ మౌంట్ కమాండ్ కూడా ఇచ్చినాను. మౌంట్ IP అడ్రస్ :public మనం ఏదైతే లోకల్ మౌంట్ పాయింట్ క్రియేట్ చేసినామో అవి ఇక్కడ స్పేసెస్ అనేవి ఇవ్వాలి. 3 ఫీల్డ్స్ లాగా ఉంటాయి. ఇవి మౌంట్ అనేది ఒక వర్డ్. IP అడ్రస్ : మనం పంపించినటువంటి డైరెక్టరీ /public అనేది లోకల్ మౌంట్ పాయింట్ క్రియేట్ చేసినటువంటిది ఇలా ఇవ్వాలి. లేకపోతే సర్వర్ హోస్ట్ నేమ్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు మనకు పర్ఫెక్ట్గా మౌంట్ అనేది అయిపోతుంది. ఇది పర్మనెంట్ మౌంట్ కోసం మనం ఇలా ఇస్తాము. ETCFS ట్యాబ్ ఓపెన్ చేసి ఇందులో IP అడ్రస్ కానీ సర్వర్ హోస్ట్ నేమ్ కానీ పెడతాం. :public అనేటటువంటిది పెడతాము. దాని తర్వాత మౌంట్ పాయింట్ నేమ్ని ఇస్తాము, స్పేస్ ఇవ్వండి ఇక్కడ. దాని తర్వాత మనకు డౌట్ ఉన్నట్లయితే మనకు పైన ఒక ఫీల్డ్స్ ఉంటాయి, ఆ ఫీల్డ్స్ని బట్టి ఆ స్పేస్ని చూసుకొని పెట్టుకోవచ్చు. NFS ఏ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ అంటే NFS ఫైల్ సిస్టమ్. తర్వాత డిఫాల్ట్ వాల్యూస్ ఇస్తాము. ఇవి డిఫాల్ట్ 00 అని ఇస్తాము. లేకపోతే IP అడ్రస్ ఇస్తాము. ఇక్కడ సేమ్ మనం IP అడ్రస్ అయినా లేకపోతే హోస్ట్ నేమ్ అయినా ఒకటే ఇస్తాము. ఈ ఫైల్ని సేవ్ చేసి WQ : ఇచ్చినట్లయితే సేవ్ అయి క్విట్ అయిపోయి బయటకు వచ్చేస్తాము. ఇది క్విట్ అయిన తర్వాత మనం మౌంట్ -A అనేటటువంటి కమాండ్ ఇవ్వాలి. ఎప్పుడైనా ETCFS ట్యాబ్లో ఎంట్రీ చేసినప్పుడు మౌంట్ -A అనే కమాండ్ ఇచ్చినప్పుడు అది మనకు ఉండేటటువంటి మౌంట్ పాయింట్స్ అన్నిటిని యాక్టివేట్ చేస్తుంది. దాని తర్వాత మనం df-hd అనే కమాండ్ తోటి మనం చెక్ చేసుకోవచ్చు మౌంటెడ్ పార్టీషన్స్ ఏ ఉన్నాయనేటటువంటిది. దాని తర్వాత మనం ఆ మౌంట్ పాయింట్లోకి వెళ్ళి ఆ ఫైల్స్ అన్నిటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇవి మనం క్లయింట్ సైడ్ చేసేటటువంటి NFS క్లయింట్ సైడ్ చేసేటటువంటి పాయింట్స్ ఇవి. ఇవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇలాగే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గరైనా NFS సర్వర్ క్లయింట్ ఉన్నట్లయితే సేమ్ స్టెప్స్ని ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.